తెలంగాణ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే రెండో రోజు కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కూడా సమ్మెలో కొనసాగుతామంటూ కూడా ఆర్టీసీ కార్మికులే తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్దాము. ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు. అదేవిధంగా కూడా జేఏసీ నాయకులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది ప్రధానంగా రెండో రోజు సమ్మె కొనసాగుతుంది? సమ్మె ఏం చెప్పదలుచుకున్నారు? మా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇది ఈరోజు రెండవ రోజుకు చేరుకున్నది. కానీ ప్రభుత్వం నుండి ఏమి స్పందన లేదు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. కానీ ఇది ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. బస్సులను పంపిస్తున్నారు, అందులో ఒక కండక్టర్ లేదు. డ్రైవర్ని ఇచ్చి ఒక లక్షల విలువ చేసే బస్సును పంపించి 100 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడ దిగాలో ఎక్కడ వేయాలో మేము ఒక కండక్టర్ ఉంటేనే కష్టమవుతుంది ఆపడానికి, దించడానికి, చూడడానికి. మేము ఒక సెక్యూరిటీగా చూసుకుంటాం మేము కండక్టర్లము. అది లేకుండా వాళ్ళకి బస్సు ఇచ్చి పంపుతున్నారు. ఒక 141 అనేది ఉంటుంది బస్సు బయటికి వెళ్ళాలంటే. మరి ఇప్పుడు ఆ 141 ఏమైంది? కండక్టర్ ఎవరు లేకుండా బస్సునిచ్చి బయటికి పంపిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత లాస్ అది. మేము రోజువారీగా ఒక 50,000 60,000 ఒక బండికి తెస్తే నిన్న ఎంత నష్టమైంది నిన్న ఒక రోజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రెండో రోజు చేరుకున్నది సమ్మె. కాబట్టి ప్రభుత్వము ఇకనైనా కళ్ళు తెరిచి మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. 2 రోజులు అయింది సమ్మె జరగబట్టి, అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా ఉంటుంది. మహాలక్ష్మికి ఫ్రీ పెట్టిండ్రు, ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఫ్రీ పెడతాండ్రు. మరి ఇంతమంది ఎక్కుతుంటే అప్పుడు మేము ఇంత ప్రయాణికులను ఇంత సురక్షితంగా తీసుకెళ్తేనే ఎన్నోసార్లు బస్సులకు వెళ్ళి వాడడం అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏ బాధ్యత లేకుండా 1000 మంది ప్రయాణం చేస్తాండ్రు. మహాలక్ష్మికి ఫ్రీ ఇచ్చారు, మగవాళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు లాస్ జరగట్లేదా? మరి మాకు జీతాలు, మాకు కనీసం మంచి వేతనాలు ఇవ్వమంటేనేమో ప్రభుత్వం దిగస్తలేదు. ఇన్ని లక్షల బస్సు ఇచ్చి బయటికి పంపిస్తాండ్రు. మరి ఎట్లా పంపిస్తాండ్రు? ఒక బాధ్యత రహితం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఏం డిమాండ్ చేస్తాం చివరిగా? మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు పిఆర్సీలు ఇవ్వాలి, యూనియన్లు ఇవ్వాలి. మీరు చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా కూడా రెండో రోజు కొనసాగుతా ఉన్నది. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు. ఎట్లా ఉండబోతుంది సమ్మె పరిస్థితి? ఈ రోజుతోని రెండో రోజు సమ్మె ఈ రోజుతో రెండో రోజు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి, మరి పొన్నం ప్రభాకర్ సార్ గారికి మా యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేయాలి. గవర్నమెంట్లో విలీనం చేస్తూ మా పిఆర్సీలు, మాకు రావాల్సిన పిఆర్సీలు కూడా మాకు అమలు చేయాలి. మరియు యూనియన్లను కూడా పునరుద్ధరించాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా తీస్తున్నారు. మేనేజ్మెంట్ కావాల్సుకొని ప్రైవేట్ బస్సులు అన్నీ తీస్తూ ఒక డ్రైవర్ని పంపిస్తూ వితౌట్ 1 NP కూడా రాకుండా బస్సులను నడిపిస్తుంది. ఇది చట్ట వ్యతిరేకము. ప్లస్ ఒకటి డిపార్ట్మెంట్ కూడా ఒక రూపాయి కూడా వచ్చే ఆదాయం లేదు. అయినా లాస్ట్లో ఈరోజు కావాల్సుకొని ప్రభుత్వము ప్లస్ మేనేజ్మెంట్ కలిసి దీని బస్సులను నడిపిస్తూ బస్సులు కూడా మేము రన్నింగ్ చేస్తున్నామని ప్రజలకు ఒక అపోహ కల్పించడానికి బస్సులను బయటకు తీస్తుంది. కానీ దీన్ని మేము ఖండిస్తున్నాం. మంచిర్యాల డిపో నుండి మేము ఎన్ని రోజులు సమ్మెకైనా సిద్ధం. మా కోరికలన్నీ నెరవేరేదాకా గవర్నమెంట్లో మాకు పొన్నం ప్రభాకర్ సార్ రాత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. 29 సమస్యలను మేము పరిష్కరించాము, ఒక 3 సమస్యల మీద మేము కమిటీ చేశాము అని అన్నారు. ఆ 3 సమస్యలు కాదండి, మాకు ఒకటి గవర్నమెంట్లో విలీనం చేయండి. గవర్నమెంట్లో విలీనం చేసిన తర్వాత మిగతా సమస్యల గురించి తర్వాత చర్చించుకుందాం, తర్వాత మాట్లాడదాము. కమిటీ వేయండి, తర్వాత సమస్యల గురించి మళ్ళీ తర్వాత కూడా ఎన్ని రోజులు ఇప్పుడు కాలయాపన చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను మాత్రం మభ్యపెడుతూ బస్సులు నడపడానికి ప్రయత్నిస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేశాక మా సమ్మె ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. మేము ఎన్ని రోజులైనా సమ్మెకు సిద్ధం. ఇదైతే ఆర్టీసీ కార్మికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే రెండో రోజులు కూడా సమ్మె అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 4 ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం కూడా బస్సులన్నీ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులతో నడిపించినప్పటికీ కూడా ఇదైతే మహాలక్ష్మి వర్తం ఆడవాళ్ళకి ఎట్లయితే వర్తిందో మగవాళ్ళని కూడా టికెట్ లేకుండానే ప్రయాణం అయితే చేస్తుంది. దాంతో కూడా ఆర్టీసీకి తీవ్ర నష్టం అయితే. తమ సమస్యలు పరిష్కరించి తమకు పిఆర్సీలు ఇవ్వడానికి డబ్బు లేనటువంటి ప్రభుత్వం దగ్గర ఇవాళ నష్టాల ఊబిలో ఆర్టీసీని నెట్టుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్తాను. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్స్ ఏదైతే పిఆర్సీతో పాటు అదేవిధంగా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి వీళ్ళ ప్రధాన డిమాండ్ నెరవేరేదా కూడా తమ సమ్మె అయితే కొనసాగిస్తామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.